శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తోంది. రోజుకో ప్రాంతంలో సంచరిస్తూ ఠారెత్తిస్తున్నాయి. ఉన్నవి 4 ఏనుగులే అయినా గుంపుగా ఒకేసారి గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా మైదానం, కొండ ప్రాంతాల్లో తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని సేతంపేట ఏజెన్సీతో పాటు హీరా, కొత్తూరు మండలాల్లోని గ్రామ శివారు ప్రాంతాల్లో గత 15 రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా కొత్తూరు మండలం బమ్మిడి గ్రామంలో చొరబడిన ఈ ఏనుగుల గుంపు అమ్మనమ్మ మోడర్న్ రైస్ మిల్లులో బేభత్సం సృష్టించాయి. ప్రాణభీతితో కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. రైస్ మిల్లు నుంచి బమ్మిడి గ్రామంలోకి ఏనుగులు చొరపడకుండా అగ్గిపెట్టారు స్థానికులు. అయితే అవి అటూ ఇటూ పరిగెత్తడంతో స్థానికులు పరుగులు తీశారు. ఏనుగుల విధ్వంసంలో జరుగుతున్న నష్టానికి రైతులు, రైస్ మిల్లుల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. అయితే స్థానికుల సమాచారంతో అక్కడికొచ్చిన అటవీశాఖ అధికారులు ఏం చేయలేకపోతున్నారు. ఈ ఏనుగులను పట్టుకోవడానికి ఒడిశా ప్రభుత్వం నుంచి అభ్యంతరాలున్నాయంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో కొంతకాలంగా ఏజెన్సీ వాసులతో పాటు మైదాన ప్రాంతాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. గత నుంచి 3 రోజుల నుంచి కూడా ఏనుగులు బేభత్సం సృష్టిస్తాను. వాళ్ళు మొన్న కూడా ఒక 10 బస్తాల క్రితం, 4 రోజుల క్రితం 10 బస్తాలు చేసి క్లియర్ చేసి మళ్ళీ ఈ రోజు కూడా వచ్చి సుమారు 100 బస్తాల పైనే ధ్వంసులు చేసావు ఆల్రెడీగా. ఇప్పుడు పట్టపాలు కూడా వచ్చి ఇబ్బంది చేస్తున్నాయి. ప్రాణాలు కూడా ప్రజలకు కూడా ప్రాణ భయంతో ఆల్రెడీ ఉన్నారండి. 10 రోజులు అవుతుంది. నేటికి ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళు ఎవరు పట్టించుకోక, ఎవరు కూడా స్థానంలో ఉండి కూడా ఎవరు పట్టించుకోలేక ప్రాణ భయంగా ఉంది. ఇక్కడ ఉండే డ్రైవర్ల నుండి మొత్తం లేబర్లు కూడా ఇబ్బంది అవుతున్నారు. మరి తమ ఇప్పుడు దగ్గర ధాన్యం కూడాను చాలా ఇప్పుడు సీఎంఆర్ పేడ నుండి కనీసం మాకు 60 లక్షల దగ్గర వచ్చి ఉన్నాయి అమ్మనమ్మ రైస్ మిల్కి. అవి ఈ రోజు ధాన్యం కూడా 1 లక్షల చిల్లర పోయి ఉన్నాయి, 100 బస్తాల చిల్లర. అవి చూసి ఫారెస్ట్ వాళ్ళు తక్షణమే వచ్చి స్పందించి ఏనుగుల్ని తరలిస్తారని. ఏనుగుల దాడితో జరిగిన నష్టానికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు బాధితులు. అటవీశాఖ అధికారులు, ఏపీ ప్రభుత్వం కలిసి ఎలాగైనా ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి ఏనుగుల బారి నుంచి పంటల్ని తమను కాపాడాలని కోరుతున్నారు.